హే హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీటెక్ కుర్రాడు. ఈరోజు అయితే హైదరాబాద్ నుంచి పూణేకి వెళ్తున్నాము. మేము మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయ్యాము. మేముండే ఏరియా నుంచి పూణే అయితే 530 కిలోమీటర్స్ చూపిస్తుంది. నాన్ స్టాప్గా వెళ్తే 10 అవర్స్ పడుతుంది. మనమైతే బ్రేక్ఫాస్ట్కి లంచ్కి అవుతాం కాబట్టి మనకు ఒక 12 అవర్స్ పట్టచ్చు. ఈవినింగ్ 5 లోపు అయితే వెళ్ళిపోవచ్చు పూణేకి. మనమైతే పూణే వరకు ఈ నేషనల్ హైవే 65 పైన వెళ్తాము. ఈ హైవే పైన అయితే టోల్స్ అయితే చాలానే ఉన్నాయి. ఇక్కడ ఆగాము, కాసేపు బ్రేక్ తీసుకుందామని. ఇప్పుడు టైం అయితే 6:45 అయింది. మేము స్టార్ట్ అయ్యి 2 అవర్స్ పైన అయింది. ఇప్పటి వరకు ఒక 70-80 కిలోమీటర్స్ అయితే వచ్చేసి ఉంటాము. మేము మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయినప్పుడు ఫాగ్ అయితే చాలానే ఉండే, సో కొంచెం స్లోగానే డ్రైవ్ చేసుకుంటూ వచ్చాము. 6:30 తర్వాత నుంచి అనుకుంటా లైటింగ్ వచ్చి రోడ్ అయితే క్లియర్గానే కనిపిస్తుంది. కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాం ఇప్పుడైతే. ఈరోజైతే బాగా క్లౌడీగానే ఉంది. తెలంగాణ బోర్డర్ దాటేసి కర్ణాటకలోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇప్పుడు హమ్నాబాద్కి దగ్గరలో ఉన్నాం. ఇక్కడ ఆగాము బ్రేక్ఫాస్ట్ చేద్దామని. ఇప్పుడైతే టైం 7:15 అవుతుంది. ఇప్పటి వరకు అయితే ఒక 150 కిలోమీటర్స్ వచ్చాము. ఇక్కడ వరకు అయితే రోడ్స్ చాలా బాగున్నాయి. ఈ హైవే పైన అయితే రోడ్ సైడ్ డాబాలు చాలానే ఉన్నాయి. ఎక్కడైనా ఆగేసి బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. మేమైతే ఇడ్లీ దోశ ఆర్డర్ పెట్టాము. టేస్ట్ పర్వాలేదు. ఒక 30 మినిట్స్ బ్రేక్ అంతే. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మనమైతే సోలాపూర్ పైనుంచి వెళ్తాము. సోలాపూర్ ఇంకా 120 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సోలాపూర్ వెళ్ళిపోతే మనం సగం డిస్టెన్స్ కవర్ చేసినట్లే. ఒక 280 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది సోలాపూర్ హైదరాబాద్ నుంచి. ఇక్కడైతే రోడ్ సగం వరకు క్లోజ్ చేసి ఉండే, సో మేము డైవర్షన్ తీసుకునేసి వచ్చాము. ఆ డైవర్షన్ అయితే ఓన్లీ ట్రక్స్ కోసమే అంట. కార్స్ అయితే స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు అంట. కార్స్కి ఏం టోల్ లేదు అక్కడ. కర్ణాటక బార్డర్ దాటేసి మహారాష్ట్రలోకి అయితే ఎంటర్ అయ్యాము ఇప్పుడు.
ఇక్కడైతే డైవర్షన్ పెట్టారు. ఇదైతే సింగిల్ లేన్ రోడ్. వెహికల్ మూమెంట్ అయితే చాలానే ఉంది. మన బండి అయితే కాస్త స్లో అయింది. ఇక్కడ ఆగామో పెట్రోల్ కొట్టిద్దామని. మహారాష్ట్రలో పెట్రోల్ కాస్ట్ అయితే కొంచెం తక్కువ ఉంది. ఇప్పుడైతే ఇక్కడ వర్షం పడుతుంది. మార్నింగ్ నుంచి క్లౌడీగానే ఉండే. మార్నింగ్ నుంచి సూర్యుని అయితే చూడలే ఈరోజు. ఇప్పుడే సోలాపూర్ సెంటర్కి అయితే వచ్చాము. అక్కడ ఒక రైట్ టర్న్ మిస్ అయింది. సో ముందుకెళ్ళి యూ టర్న్ తీసుకొని వచ్చేసాము. ఇప్పటి వరకు అయితే సగం డిస్టెన్స్ కవర్ అయింది. ఇప్పుడు టైం అయితే అరౌండ్ 10 అవుతుంది. ఇప్పటివరకు అయితే 280 కిలోమీటర్స్ డిస్టెన్స్ కవర్ చేసాము. ఇంకా సగం ఉంది. ఇంకో 5 అవర్స్ అయితే మినిమం పడుతుంది. సోలాపూర్కి ముందైతే చాలా డైవర్షన్స్ పెట్టారు. అక్కడ బండి కాస్త స్లో అయింది. ఫ్లైఓవర్స్ ఇంకా రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే నడుస్తూ ఉండే. ఈరోజు ఇది 4th టోల్ అనుకుంటా. ఈ వీడియో చివరిలో మొత్తం టోల్ ఎంత పడిందో ఆ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. ఇక్కడ ఆగాము. కాసేపు బ్రేక్ తీసుకొని చాయ్ తాగుదామని. చాయ్ కూడా ఇంటి నుంచే తెచ్చుకున్నాము. ఇక్కడ నుంచి హైదరాబాద్ 350 కిలోమీటర్స్ చూపిస్తుంది. పూణే అయితే 190 కిలోమీటర్స్ ఉంది. ఇంకో 3 to 4 అవర్స్ అయితే మినిమం పడుతుంది. ఇప్పుడు టైం 11:30 అవుతుంది. మేము మార్నింగ్ 4:30కి అయితే స్టార్ట్ అయ్యాము. సో ఆల్మోస్ట్ 7 అవర్స్ ఈ హైవే పైన డ్రైవ్ చేస్తూ వచ్చాము. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ కోసం ఒక 30 మినిట్స్ ఆగాము. అండ్ ఇప్పుడు చాయ్ కోసం ఒక 15-20 మినిట్స్ ఆగుతున్నాం. ఇక్కడ బ్రేక్ అయిపోయింది. మళ్ళీ స్టార్ట్ అయిపోయాము అక్కడ నుంచి. ఈ రోడ్స్ అయితే చాలా బాగున్నాయి.
ఒక 80-100 మధ్యలో అలా పీస్ఫుల్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పటివరకు అయితే మధ్యలో ఒకసారి పెట్రోల్ కొట్టించాము, ఒక 2500ది. మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యే ముందు అయితే ఒక 2000 పెట్రోల్ ఉండే బండిలో. సో ఇప్పటివరకు అయితే పెట్రోల్ 4500 పడుతున్నట్లు. వీడియో చివరిలో చెప్తాను మొత్తం ఎంత అయింది, మైలేజ్ ఎంత ఇచ్చింది అనేది. అక్కడక్కడైతే రోడ్ డైవర్షన్స్ బాగానే ఉన్నాయి, అవి లేకపోతే ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్ళొచ్చు. ఒక 30-40 మినిట్స్ అయితే సేవ్ చేసుకోవచ్చు ట్రావెల్ టైం. ఈ హైవేని అయితే పూణే సోలాపూర్ హైవే అంటారు. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి, కాకపోతే టోల్సే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడైతే టైం 1 అవుతుంది. ఇక్కడ రోడ్ పక్కన దాబాలు అయితే చాలానే ఉన్నాయి. చూస్తున్నాం ఏదైనా మంచి దాబా కనిపిస్తే ఆగి లంచ్ చేద్దామని.
మొత్తానికైతే ఈ డాబా మంచిగా అనిపించింది. ఇక్కడైతే ఆగాము. ఇప్పుడు టైం 1:35. ఇప్పటి వరకు అయితే ఒక 500 కిలోమీటర్స్ వచ్చాము. ఇక్కడ నుంచి ఇంకో 50 కిలోమీటర్స్ చూపిస్తుంది పూణే. ఇప్పటి వరకు మైలేజ్ అయితే ఒక 21 ఇచ్చింది. ఇంకొంచెం దూరం పోయాక సిటీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక 1.5 అవర్ పట్టచ్చు ఆ 50 కిలోమీటర్స్ కవర్ చేయడానికి. ఈ డాబాలో అయితే ఫుడ్ చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఇటు వస్తే ట్రై చేయండి. 1 అవర్ అయితే లంచ్ బ్రేక్ తీసుకున్నాము. ఇప్పుడు టైం 2:40 అవుతుంది. 4కి అయితే వెళ్ళిపోతాము మా డెస్టినేషన్కి పూణేలో. పూణే సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నుంచి మా ప్లేస్కి వెళ్ళడానికి ఇంకో 25 కిలోమీటర్ చూపిస్తుంది. ఇంకో 1 అవర్ అయితే పట్టచ్చు. మొత్తానికి అయితే వచ్చేసాము మా ప్లేస్కి. టోల్స్కి మొత్తం అయితే 665 రూపీస్ అయింది. 20 అయితే మైలేజ్ వచ్చింది మాకు. సో పెట్రోల్ అయితే 3200 రూపీస్ అయింది. ఈవినింగ్ 4 కల్లా పూణేలో మా ప్లేస్కి వెళ్ళిపోయాము. మొత్తం 11.5 అవర్స్ పట్టింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.